తొలి ఏకాదశి ఇంకా మా హస్బెండ్ బర్త్డే అనేసి అందరం కలిసి రత్నాలయం వెళ్ళామన్నమాట. ఇది మెయిన్ ద్వారం. ఎంట్రన్స్ నుండి వెళ్ళగానే లెఫ్ట్ సైడ్లో మీకు ఫస్ట్ గణేషన్ టెంపుల్ వస్తుంది. తర్వాత అలానే కొంచెం పైకి వెళ్తే మనకి ఇలా గజస్తంభం కనిపిస్తుంది. అలా వ్లాగ్ తీస్తుంటే జనాలు అడ్డం వస్తారనమాట. కోపం పడద్దు, మన ఒరిజినాలిటీని బయటకు తెచ్చుకోవద్దు, అంతే. కొంచెం ప్రశాంతం అనేది మెయింటైన్ చేయాలన్నమాట. మనం అట్లా ఫోటో దింపమని అడుగుతారు, జర హ్యూమానిటీ కోసం హెల్ప్ చేయాలి. అప్పుడు ఇలా మొక్కుతుంటే ఆంటీలు వచ్చి నూకేస్తుంటారు, అయినా కూడా కోపం పడద్దు. ఇది మన మెయిన్ గుడి అన్నమాట. మా హస్బెండ్ తీసాడు ఇది తెలియకుండా. జనరల్గా ఫోటోలు వీడియోలు అలౌ చేయరు. చుట్టుపక్కల ఎంత తీసుకున్న ప్రాబ్లం లేదు, కానీ దేవుడిని తీయొద్దు. ఏకాదశి అని రష్ ఉంటుంది అనుకున్నాం, కానీ మాకు ఒక 15-20 మినిట్స్లో దర్శనం అయిపోయింది. అలానే రైట్ సైడ్ నుంచి కిందికి వస్తే మనకి హనుమాన్ టెంపుల్ అయితే కనిపిస్తుంది. కొంచెం రష్ ఉండడం వల్ల క్లియర్గా తీయలేకపోయాము. ఇక్కడంతా టెంపుల్ నాకైతే చాలా పీస్ఫుల్ అనిపిస్తుంది. ఆ గ్రీనరీ, ఆ మెయింటెనెన్స్ ఇంకా చాలా నీట్గా పీస్గా ఉంటుంది. హనుమాన్ దర్శనం తర్వాత అలానే కిందికి దిగి బయటకు వచ్చాను. మళ్ళీ అంకుల్ అడ్డం వచ్చుడే కాక మాతోనే ఫోటోలు కూడా తీయించుకుంటూ కాక చుట్టుపక్కల చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఇది గోశాల అన్నమాట. నన్ను చూడగానే ఆ ఆవు వచ్చింది ఏదైనా పెడతామని, బట్ ఏం లేకుండే పెట్టడానికి. ఈ సీనరీ అయితే పర్టికులర్గా నాకు చాలా ఇష్టం. అయితే ఇక్కడ కిడ్స్కి కూడా మంచి ప్లే ఏరియా ఉందన్నమాట. నేనైతే చిన్నప్పుడు ఈ ప్లే ఏరియా కోసమే వెళ్ళేదాన్ని. అండ్ ఇక్కడ సిట్టింగ్ ఏరియా ఉంది. అయితే మా అమ్మ వాళ్ళు మా కోసమే ఉయ్యాల ఆపి పెట్టాడు అనమాట. సో అందుకని వాళ్ళ కోసం ఒకసారి ఊగేసి వచ్చి, నాకు ఊగడానికి రావట్లే అన్నట్టుగా మా హస్బెండ్ వచ్చి ఊపడానికి ట్రై చేస్తాడు. గట్టిగా ఊపుదామని వచ్చారు, కానీ నేను శారీలో ఉండేసరికి ఊపలేదు. ఇది మన ఎండ్ ఆఫ్ ద వ్లాగ్.